హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ రేవతి రమేష్. ఈరోజు వీడియో వచ్చి చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. రథసప్తమి విశిష్టత. రథసప్తమి ఈ నెలలో అంటే ఎప్పుడు వచ్చింది రథసప్తమి పండగ, విశిష్టత ఏంటి, పండగ ఎప్పుడు జరుపుకోవాలనే దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అండి. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. రథసప్తమి ఫిబ్రవరిలో ఎప్పుడు వచ్చింది, తేదీ, అలాగే తిథి, నక్షత్రం, అలాగే రథసప్తమి విశిష్టత, రథసప్తమి రోజు ఏ నైవేద్యాన్ని నివేదించాలి, అలాగే ఆర్జ్యం ఎప్పుడు చేయాలి, అలాగే సప్తమి స్థానం, అలాగే పాలు పొంగించుకునే సమయాలు, అలాగే పూజా సమయాలు, రథ తయారీ, అన్ని విషయాల గురించి అయితే ఈ వీడియోలో అయితే చెప్పుకుందామండి. అలాగే సూర్యుని భగవానుడి ఫోటో ఇంట్లో ఉండవచ్చా, లేకపోతే పూజ ఎలా చేసుకోవాలి అన్న దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. స్వస్తి చాందమాన శ్రీ కోదినామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు శుక్లపక్షం తిథి సప్తమి 4 ఫిబ్రవరి 2025 మంగళవారం తెల్లవారి 4:38 నుంచి 5 ఫిబ్రవరి 2025 బుధవారం ఉదయం తెల్లవారుజామున 2:38 వరకు అయితే సప్తమి తిథి అయితే ఉంటుందండి. అలాగే 2025 సంవత్సరంలో రథసప్తమి పండుగ 4వ తారీఖు ఫిబ్రవరి 2025 మంగళవారం రోజున అయితే జరుపుకోవాలండి. ఈరోజు సూర్యోదయం ఫిబ్రవరి 4, 2025 మంగళవారం ఉదయం 6:50 అయితే సూర్యోదయం అవుతుందండి. కాబట్టి మనం సూర్యోదయంలోనే ఈ పండగలన్నీ చేసుకుంటాం కాబట్టి రథసప్తమి కూడా సూర్యోదయంలోగా వచ్చిన ఈ ఫిబ్రవరి 4 రథసప్తమి పండుగనైతే చేసుకోవాలండి. రథసప్తమి స్నానం సమయం వచ్చేసి ఫిబ్రవరి 4, 2025 మంగళవారం రోజున తెల్లవారుజామును 5:30 నుంచి 7:09 లోపు అయితే చేసుకోవాలండి. అలాగే రథసప్తమి రోజు సూర్యునికి ఆద్య ప్రదానం చేయవలసిన సమయం వచ్చి ఉదయం 5 నిమిషాల లోపు అయితే ఆ సూర్య ఆజ్ఞమ ప్రదానం అయితే చేసుకోవాలండి. అలాగే రథసప్తమి రోజు పూజా సమయం వచ్చి ఉదయం 6:10 నుంచి 8:45 లోపు అయితే చేసుకోవాలండి. తెల్లవారుజామున ప్రదోష టైంలో చేసుకుంటే చాలా మంచిదండి. వీలు కాని వాళ్ళు ఈ టైంలో సూర్యుడు ఉదయించే టైంలో అయితే ఈ పూజను అయితే చేసుకోవాలండి. ఈ పూజ ఎక్కడ చేసుకోవాలండి? పూజా మందిరంలోనా, లేదా హాల్లోనా, లేదంటే సూర్యుడు ఉదయిస్తున్న ప్రదేశంలోనా? ఇది సూర్యుడు ఉదయిస్తున్న ప్రదేశంలో అంటే మన బాల్కనీలో కానీ సూర్యుడికి ఎక్కడైతే సూర్యకిరణాలు పడుతున్నాయో అక్కడ చేసుకుంటే చాలా మంచిదండి. సూర్యోదయానికి ప్రదోష టైంలో కానీ సూర్యోదయం అవుతున్నప్పుడు కానీ ఈ పూజను అయితే చేసుకోవాలండి. లేదు ఈ రెండు టైం కూడా మాకు కుదరలేదు అనుకున్న వాళ్ళు మళ్ళీ తిరిగి 9:40 నుంచి 10:20 లోపు అయితే ఈ పూజను అయితే చేసుకోవచ్చండి. అసలు రథసప్తమి విశిష్టత అంటే ఏంటి అనేది గురించి తెలుసుకుందామండి. ప్రతి ఏటా మాఘమాసంలో శుక్లపక్షంలో సప్తమి తిథి రోజున రథసప్తమి పండుగనైతే జరుపుకుంటారండి. ఈ సందర్భంగా రథసప్తమి ఎందుకు జరుపుకుంటారు ఇప్పుడు తెలుసుకుందాము. భూమిపై జీవరాశులు సుభిక్షంగా మనుగుతున్నాయంటే అందుకు కారణం సూర్యుడేనండి. ఈ కారణంగానే బాణుడు కనిపించే దేవుడు అని అంటారు. హిందూ సాంప్రదాయ ప్రకారం సూర్యోదయానికి ఎంతో విశిష్టత అయితే ఉందండి. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా పూజిస్తారు. మాఘమాస శుక్లపక్షము సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుందండి. దీన్నే రథసప్తమని కూడా అంటారు. సూర్యుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించుకొని పూర్వోత్తర దిశగా ప్రయాణం కొనసాగిస్తూ భక్తులకు విశ్వసిస్తారండి. అదే ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. మాఘ సప్తమి నుంచి రానున్న 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలంగా అయితే పనికిరిస్తారండి. సూర్యుడు 7 గుర్రాలకి ఎందుకంత ప్రాముఖ్యత అంటే సూర్యుడు 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలండి. ఈ 7 గుర్రాలపై రథంపై బాణుడు స్వారీ చేస్తాడండి. మేషం నుంచి మీనం వరకు ఉన్న 12 రాసుల్లో ప్రయాణిస్తారు. ఈ 12 రాసులు పూర్తి చేయడానికి సూర్యోదయానికి ఏడాది సమయం పడుతుంది. దీన్నే సూర్య జయంతి అని అంటారు. సూర్యుడు పుట్టినరోజు కాదు, రథానికి ఎక్కి సూర్యుడు సాగించే ప్రయాణం ఈ రోజు నుంచి మొదలవుతుందని అర్థమండి. అలాగే
విశ్వం ఒక వృత్తంగా భావిస్తే దానికి 360 డిగ్రీలు ఉంటాయని గణిత శాస్త్రం చెప్తుంది. సూర్యుడు రోజుకొక డిగ్రీ చొప్పున సంచరిస్తూ 360 రోజుల్లో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడంట. సూర్యుడు రోజుకొక డిగ్రీ చొప్పున సంచరిస్తూ 365 డిగ్రీల్లో వృత్తాన్ని అంటే ఒక సంవత్సరం. అందుకే జ్యోతిష్యులు ఈ సృష్టిని చక్రాన్ని 12 రాశులుగా విభజించి ఒక్కొక్క రాశిని 30 డిగ్రీలుగా భావించారు. అంటే విభజించి పెట్టారనమాట. సూర్యుడు ఒక్కొక్క రాశులలో సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణించారు. మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయినా విశ్వంలో ఇంకా 11 మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ ద్వాదశ ఆదిత్యులను కనుగొన్నారు. వారే మిత్ర, రవి, సూర్య, భగ, పుష్య, హిరణ్యగర్భ, మారీచి, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరులు. వీరే ద్వాదశ మాసాలుగా ఆది దేవతలు. వీటి కారణంగానే 12 రాశులు ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశుల్లో సంచరిస్తాడు. ఉత్తర దిశలో ప్రయాణం మాఘమాసంలో అర్కర నామంతో సంచరిస్తాడు. మాఘం అంటే పాపం లేనిదని అర్థం. పుణ్యాన్ని సంపాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అన్నారు. నిజానికి ఉత్తరాయణం మకర సంక్రాంతితో ఆరంభమైన రథసప్తమి నుంచి ఉత్తరాయణం పూర్తిగా గోచరిస్తుంది. దక్షిణాయనం నుంచి విముక్తుడైన భాస్కరుడు ఈ రోజు నుంచి ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు. కాబట్టి రథసప్తమిని సూర్య గ్రహానుతుల్యంగా భావించి పితృ దేవఋషి తర్పణలను ఇవ్వాలనే నియమాన్ని నిర్ణయించారు. సౌర కుటుంబంలో అన్ని ప్రాణులకి సూర్యుడే ఆత్మ కాబట్టి సూర్యపానం చేస్తే రుణం, రోగ, శత్రుబాధలు నశిస్తాయి. సూర్యారాధన చేయటం వలన పుష్పవంతుడు, సంతానవంతుడు, పశు సంపద సమృద్ధివంతుడు అవుతాడు. సూర్యకాంతిలోకి కిరణాలు ప్రభావం వల్లే శరీరానికి సహజసిద్ధంగా విటమిన్ డి లభిస్తుంది. సూర్యకిరణాలు శరీరంపై తప్పక ప్రహసించాలని అందుకే వేదిక, వాజ్మయం, సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, ఆ సూర్య ఆజ్ఞ ప్రదానం మొదలైన ప్రక్రియలన్నీ ప్రవేశనం చేస్తూ ఇవన్నీ కూడా ఉంటాం. సూర్య భగవానుడి ఫోటో ఇంట్లో ఉండవచ్చా అని చాలామంది అడిగారండి. సూర్య భగవానుడి ఫోటో ఇంట్లో మనది పూజా మందిరంలో చక్కగా పెట్టుకొని సూర్యుని పూజనైతే మనం చేసుకోవచ్చు. అలాగే లేదండి మాకు ఇలా పెట్టుకుంటే ఏమైనా అవుతుందన్న భయం అయితే మీలో ఉంటే మనకి సూర్యుడు కిరణాలు పడే చోట అయితే ఈ సూర్య భగవానుడి ఫోటోని పెట్టి ఉంచుకోవచ్చండి. అంటే ఏదైనా గోడకి తగిలించి సూర్య భగవానుడి ఫోటోని అయితే ఉంచుకోవచ్చు. ఈరోజు 7 గుర్రాలపై స్వారీ చేస్తూ సూర్య భగవానుడు అయితే సంచరిస్తాడని చెప్పుకున్నాం కదండి. అలాగే ఈరోజు గోధుమలతో దీపం పెట్టుకోవడం కానీ 7 చిక్కుడుగాయలతో రథం చేసి రథాన్ని పెట్టడం కానీ చేస్తే చాలా మంచిది. అలాగే రేగిపళ్ళు, అలాగే జిల్లేడాకులు ప్రధానమండి. అలాగే దీనికి వచ్చి నియమాలు ఏమేమి అంటే మనం ఇవి సూర్యకిరణాలు ఎక్కడైతే పడతాయో అక్కడ మనం ఈ పూజనైతే చేసుకోవాలండి. లేదండి మాకు అక్కడ వీలు కుదరటం లేదు అనుకున్న వాళ్ళు పూజా మందిరంలో చేసుకోవచ్చు. అలాగే హాల్లో కూడా చేసుకోవచ్చు. అలాగే ఈరోజంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు దీపారాధన చేసి సోమవారం ఉదయం దీపం పెట్టిన తర్వాత అయితే మనం ఈ సూర్య భగవానుడి చిత్రపటాన్ని అయితే కదిలించాలండి. అలాగే ఈ 7 చిక్కుడుకాయలతో రథాన్ని అయితే చేయాలండి. 7కి చాలా ప్రాధాన్యత అయితే ఉంది. అలాగే ఈ చిక్కుడు రథాన్ని అయితే ఏదైనా ఆవుకైతే పెడితే చాలా మంచిదండి. అలాగే గోధుమలు వేసి దీపారాధన అయితే జిల్లుడాకుల్లో పెట్టుకుంటాం కదండి. ఆ గోధుమలని ఏదైనా ఆవుకి ఉడకబెట్టి తినిపిస్తే చాలా మంచిది. అలాగే 7కు సంకేతమైన 7 ఒత్తులతో అయితే ఈరోజైతే దీపారాధన ప్రమిదలో చేసుకుంటే చాలా మంచిది. అలాగే నైవేద్యం విషయంకి వస్తే ఈరోజు చక్కెర పొంగలి అయితే చేసుకొని పాలు పొంగించే సమయం ఉదయం 6:05 నుంచి
7:05 లోపు అయితే ముగించుకోవాలండి. ఈ సమయంలో పాలననేవి పొంగించుకొని పూజనైతే సమయంలో నైవేద్యాన్నయితే స్వామివారికైతే పెట్టాలి. అలాగే చెరుకు గడలు, అలాగే ఈ రోజంతా కూడా ఉపవాసం ఉండాలనుకున్న వాళ్ళు ఉపవాసం ఉండి సాయంత్రము ఉపవాస విరమణ అనేది చేసుకోవచ్చండి. లేదు ఆరోగ్యపరమైన ఏమైనా ఉంటే దోషాలుంటే ఈరోజు పూజ అయిన తర్వాత అయితే మీరు భోజనం చేసేయవచ్చు. అలాగే ఈరోజు బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే కటిక నేల మీద పడుకోవాలి. కటిక నేల అంటే కటిక నేల అని కాదండి, బెడ్‌షీట్ ఏదైనా వేసుకొని పడుకోవచ్చు. అలాగే ఈరోజు బ్రహ్మచర్యాన్ని అయితే పాటించాలి. పూజకి కుదరని వాళ్ళు మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి అని అంటే ఈ వారంలో ఆదివారం రోజునైతే ఈ పూజనైతే చేసుకోవాలండి. ఆదివారం ఉదయం ప్రదోష టైంలోనైతే ఈ పూజనైతే చేసుకుంటే చాలా మంచిది. ఆ రోజు కుదరని వాళ్ళు ఏదైనా ఒక ఆదివారంలో మీకు ఫిబ్రవరి నెలలో ఏదో ఒక రోజు మాఘమాసం ముగియక ముందే ఈ ఆదివారంలో ఒక రోజైతే పూజనైతే చేసుకోవచ్చండి. అలాగే మా దగ్గర సూర్య భగవానుడి ఫోటో లేదండి. మేము ఏ విధంగా పూజ చేసుకోవాలంటే మనం చేసిన చిక్కుడు రథానికి మధ్యలో సూర్య ఆజ్ఞం అని ఒక చిన్న కాయిన్ అయితే రూపీ అయితే దొరుకుతుందండి. అది లేకపోతే తమలపాకు పైన సూర్యుని గుర్తు వేసి ఈ రథాన్ని అయితే ఉంచి బయటన సూర్యకిరణాలు పడే చోట అయితే ఈ పూజనైతే చేసుకోవచ్చండి. అలాగే ఈరోజు రేగిపళ్ళు, చెరుకు గడలు స్వామివారికి నివేదిస్తే ఇంకా మంచిదండి. ఈరోజు నీస్ అయితే తినకూడదండి ఈరోజు అంతా కూడాను. అలాగే స్వామివారం పటాన్ని కదిపేంత వరకు ఈరోజైతే తినకుండా అయితే ఉండాలండి. అలాగే 7 ఒత్తులతో దీపారాధన అనేది ఈరోజు చేసుకుంటే చాలా మంచిది. స్వామివారికి ఎంతో ఇష్టమైన ఎరుపు పువ్వులతో అయితే స్వామివారికి పూజన చేసుకుంటే చాలా మంచిదండి. ఎరుపు ఒత్తులు మీ దగ్గర ఉంటే ఎరుపు ఒత్తులు వేసి దీపారాధన అనేది చేసుకోవాలండి. అలాగే ఎరుపు పుష్పాలతో మీ దగ్గర ఉన్న పుష్పాలు ఏవైనా సరే ఎరుపు పుష్పాలతో అయితే స్వామివారికి అయితే పూజనైతే చేసుకోవచ్చండి. రథసప్తమి ఎప్పుడు చేసుకోవాలి, తేదీ, తిథి, నక్షత్రము, అలాగే రథసప్తమి యొక్క విశిష్టత, ఏ నైవేద్యాన్ని అయితే సమర్పించాలి, ఆర్ఘ్యం ఎప్పుడు ఇవ్వాలి, సప్తి స్నానం ఎప్పుడు చేయాలి, పాలు పొంగించే సమయము, అలాగే పూజా సమయము, రథం తయారీ అన్ని విషయాల గురించి అయితే ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే చెప్పాను. అలాగే నియమాలు కూడా చెప్పానండి. మీకు ఈ వీడియోలో అన్నీ కూడా క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. అలాగే ఇంకో పూజా వీడియోతో అయితే ఫుల్ పూజా వీడియో రథసప్తమి ఎలా చేసుకోవాలి సింపుల్గా పూజ విధానం అయితే చేసి మీ ముందుకైతే ఆ వీడియోతో అయితే వస్తానండి. నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీ లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో కామెంట్ కూడా చేయండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ నమస్కారం. మరొక వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. బై బాయ్.